హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ వన్ తెలుగు A1 ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము విండోస్ 10 ఓఎస్ని విండోస్ 7 ఓఎస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు ఎలా చేయాలనో. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంటారు. అప్పుడు డబ్బులు మనకే బొక్క అవుతాయి అన్నమాట. చేసినప్పుడల్లా 200-300. అయితే నేను చూపించే ఈ ప్రాసెస్ చూడండి. బూటబుల్ పెన్ డ్రైవ్ కావాలి మనకు. బూటబుల్ పెన్ డ్రైవ్ అనే సిస్టమ్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత రీస్టార్ట్ అనే బటన్ నొక్కండి. రీస్టార్ట్ బటన్ నొక్కండి. నొక్కారా? నేనేం చేస్తున్నా అలా చేయండి ప్లీజ్. ఇలా సెట్ డౌన్ అవుతుంది సిస్టమ్. సెట్ డౌన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఒక నిమిషం గ్యాప్ తీసుకుందాం, ఎందుకంటే అది సెట్ డౌన్ కావాలి కదా. మీకు క్లియర్గా చూపిస్తాను, ఎందుకంటే కొంచెం వీడియో లాంగ్ ఉంటుంది. మీరేమి కొంచెం ఇబ్బంది పడకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు విండోస్ 10 కానీ 7 కానీ XP కానీ 8 కానీ ఎలా ఇన్స్టాల్ చేయవచ్చో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు సెట్ డౌన్ అయిపోయింది. ఆన్ అయ్యేటప్పుడు F1 నుంచి F12 వరకు ఏదో ఒక మీ లెటర్ అయి ఉంటుంది, దాన్ని నొక్కండి. నొక్కి పట్టుకోండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు పైన ఏమొచ్చింది, డేటా అని వచ్చింది, కింద డిస్క్, కింద తర్వాత మళ్ళా USB అని వచ్చింది కదా. USB మీద క్లిక్ చేసాగానే కింద ఇట్లా ప్రాసెస్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇలా జరుగుతుంది ప్రాసెస్. జరిగిన తర్వాత ప్లస్ ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఏంటంటే దీనికి బూటబుల్ పెన్ డ్రైవ్. బూటబుల్ పెన్ డ్రైవ్ ఎలా అంటే, బూటబుల్ పెన్ డ్రైవ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని మీకు డౌట్ రావచ్చు. మనకు మార్కెట్లో బూటబుల్ పెన్ డ్రైవ్ దొరుకుతుంది. మామూలు పెన్ డ్రైవ్ మన దగ్గర ఉన్నా కానీ బూటబుల్ పెన్ డ్రైవ్గా మార్చాలంటే మన దగ్గర ఉన్న ఓఎస్ ఏదైనా సరే, విండోస్ 7 కానీ విండోస్ 10 కానీ ఉన్నప్పుడు దాన్ని మన పెన్ డ్రైవ్లకు కాపీ చేయాలి. ముందు సిస్టమ్ కనెక్ట్ చేసి కాపీ చేసుకోవాలి. మన పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేయాలి. ముందు ఫార్మాట్ చేసి మన పెన్ డ్రైవ్లకు కాపీ చేసుకోవాలి. ఏ ఓఎస్ అయితే ఉందో ఆ ఓఎస్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత కాపీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఒకసారి సిస్టమ్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే బూటబుల్ పెన్ డ్రైవ్ అంటే అక్కడ మనకు ఒక బుక్ మార్క్ వచ్చి అక్కడ ఒక సిడి మార్క్ వస్తుంది. అప్పుడు బూటబుల్ పెన్ డ్రైవ్ మారిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి నేను ఎలాగ చేస్తున్నానో అలాగా మీరు సింపుల్గా చేసుకుంటూ వెళ్ళండి. ఇది మొత్తం చెప్పాలంటే కుదరదు ఫ్రెండ్స్. మీరు చూడండి, మీకు స్టడీ ఉంటే అర్థమైతే చదువు వస్తే చదవండి, చూడండి. లేదంటే అర్థం కాకపోతే, చదువు రాకపోతే నేను ఎలా చేస్తున్నా సింపుల్గా మీరు కూడా వీడియో పక్కన పెట్టుకొని ఆ వీడియో చూసుకుంటే మీరు కూడా ఇలాగే చేయండి. మీకు సక్సెస్ఫుల్గా అదేది ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది అనమాట. ఇలా వస్తుంది. ఇక్కడ 86 అంటే 32 బిట్టు. ఇక్కడ 64 అని ఉంది కదా, 64 బిట్ అనమాట. ఇప్పుడు 86 అంటే మనం ఏంది ఇంట్లో వాడుకుంటాం. 82 అంటే 86 అంటే 32 బిట్టు, అది ఇంట్లో వాడతాం. ఈ 64 అంటే ఆఫీసులలో ఎక్కడన్నా ఏదైనా పెద్ద బిజినెస్ మ్యాన్లు వర్కులలో వాడతారు. దీన్ని 64 బిట్టు. అది మనకు ఇంట్లో వర్క్ చేయదు. ఇంట్లో వర్క్ చేస్తుంది కానీ కొంచెం స్లోగా. మనకు అవన్నీ మనకు అంత అవసరం లేదు. మనం ఇంట్లోకి అయితే మామూలుగా హోమ్లోకి అయితే మీద పైన 32 బిట్ వేసుకొని నేను 64 బిట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ లైసెన్స్ కండిషన్ అని అడుగుతుంది, టెనెంట్ కండిషన్ అడుగుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. హై యాక్సెప్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. హై యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చింది కదా కింద, నెక్స్ట్ అక్కడ నేను చూస్తాను కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత పైనదేమో మన వాయిస్ ఉండగానే ఇంకా వాయిస్ వేయాలి, కిందదేమో ఆ వాయిస్ మొత్తం పూర్తిగా వెళ్ళిపోయి ఈ వాయిస్ రావాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూడండి, పైది మొత్తం పైది అన్నిట్లో పైది ఇప్పుడు మన ఏదైతే మన వాయిస్ ఉందో అది ఈ దాని కింద ఉన్నది మన లోకల్ డిస్క్ సి. దాన్ని మనం ఫార్మాట్ చేయాలి. లోకల్ డిస్క్ సిని అంటే పైనుంచి రెండోది లోకల్ డిస్క్ సిని ఫార్మాట్ చేయాలి. నేను ఎలా ఇస్తున్నానో చూడండి. ఇప్పుడు దాన్ని ఫార్మాట్ చేస్తా చూడండి. పైదాన్ని మనం ఏం గెలకొద్దు, కింది రెండింటిని ఏం గెలకొద్దు. నేను చూపించి అక్కడ మార్క్ ఏదైతే RR మార్క్ ఏదైతే చూపిస్తుందో దాన్ని దాన్ని చేయాలి. కింద వీటిని పైదాన్ని ఏం గెలకొద్దు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫార్మాట్ అయింది.
ఫార్వర్డ్ అయిన తర్వాత మళ్ళీ డిలీట్ అనేది చేస్తున్నాను నేను. అంటే ఫార్మాట్ చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేసిన తర్వాత మన లోకల్ డిస్క్ సి ఎంత ఉందో అంత చూపిస్తుంది. అంటే జీపీ కానీ ఎంబీలో ఉన్న ఎంత జీపీ ఉందో అంత సేమ్ చూపిస్తుంది. చూసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. దానికి ప్లేస్ అడుగుతుంది, 9000 ప్లేస్ అడుగుతుంది. అంటే అది ఒక జీబీ అనుకోండి. దాన్ని క్లిక్ చేశారా, చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ మీ సిస్టమ్ స్పీడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నా సిస్టమ్ అయితే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని తొందరగా అయిపోతుంది. నేను కొంచెం వీడియో కూడా ఫాస్ట్గా చేస్తున్నాను. చూడండి, పైది తొందరగా అయిపోతుంది, మధ్యలో మాత్రం పైనుంచి రెండోది మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. మనం మధ్యలో పవర్ ఆఫ్ చేయడం కానీ బ్యాక్ వెళ్ళడం కానీ లేట్ అవుతుందని చేయకూడదు. ఎందుకంటే మన విండోస్ మధ్యలో ఆగిపోతుంది. మనకు మళ్ళీ తర్వాత సిస్టమ్ కూడా ఆన్ చేస్తే మన కంట్రోల్లో ఉండదు అప్పుడు సిస్టమ్. ఇది పూర్తిగా కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. కొద్దిసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మీరు వీడియో లాంగ్ ఉందనుకోవద్దు, మీరు మీ ఓపికతో ఈ వీడియో మొత్తం మీరు చూడండి. మీరు విండోస్ 7 అయినా సరే, 10 అయినా సరే, XP అయినా సరే, ఏదైనా ప్రాసెస్ కొంచెం ఇలానే ఉంటుంది. అంటే పూర్తిగా ఇలానే ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. అంటే విండోస్ 10కు, విండోస్ 8కు, విండోస్ 7కు, విండోస్ XPకి మధ్యలో కొంచెం తేడా ఉంటుంది. మొత్తం పూర్తిగా అయితే ప్రాసెస్ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 99 వరకు వచ్చింది. తర్వాత అది మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఈ కింద కనిపించే 2 ఓకే అయిపోతాయి. చూడండి, కొంచెం టైం తీసుకుంటుంది. మీరు ఓపికగా మాత్రం చూడాలి మీరు. ఓకే అయిందా? ఇప్పుడు ఏమంటుంది, 4 సెకండ్స్ రీస్టార్ట్ అని అడుగుతుంది. అంటే 4 సెకండ్లో రీస్టార్ట్ అవుతా అని ఆగు అని చెప్తుంది అనమాట. అంటే మనం రీస్టార్ట్ చేయొచ్చు, అది అయ్యేదాకా మనం ఆగవచ్చు, మీ ఇష్టం. అది రీస్టార్ట్ అయింది, ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది. ఓకే అయింది. అయిన తర్వాత ఎంటర్ బటన్ నొక్కేయండి అలా వస్తే, లేకపోతే మామూలుగా అయితే ఓకే అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, మనము మీరు ఎవరైతే మీరు ఇట్లా నేను చేసినట్టుగా చూస్తున్నారో, ఇప్పుడు ఇట్లా మనకు రీస్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మన పెన్ డ్రైవ్ తీసేయచ్చు. అవసరం లేదనుకుంటే మన పెన్ డ్రైవ్ తీసేయచ్చు, ఉండాలనుకుంటే మీ ఇష్టం అలాగే ఉంచండి. ఎందుకంటే ఇప్పుడు పెన్ డ్రైవ్తో సంబంధం లేదు, పెన్ డ్రైవ్ నుంచి మొత్తం అది కాపీ చేసుకుంది ఇప్పటికే. ఇప్పుడు ఏమడుతుంది ఇక్కడ చూడండి, SETU, సారీ నేను చదవలేకపోయినా మొత్తం. ఇక్కడ కింద గ్రీన్ కలర్లో మనకు ఒక బాక్స్లో వస్తుంది కదా గ్రీన్ కలరు, చూపిస్తాను కదా అక్కడ. గ్రీన్ కలర్ అనేది మొత్తం కంప్లీట్గా రావాలి. మనం అప్పటిదాకా మనం ఏం చేయొద్దు, పవర్ ఆఫ్ కానీ లేదా బటన్ నొక్కం కానీ ఏం చేయొద్దు. అది అయ్యేదాకా వెయిట్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. వితిన్ మనము ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికి పోయి ఎవరి సాయం అడగకుండా, ఎవరికి డబ్బులు వేయకుండా మన ఇంట్లో మనమే కూర్చొని అరగంటలో మన ఓఎస్ను చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా స్టక్ అయినప్పుడు. ఫ్రెండ్స్ చెప్పాను కదా, మీకు కావాల్సింది బూటబుల్ పెన్ డ్రైవ్. బూటబుల్ పెన్ డ్రైవ్ అంటే చెప్పాను కదా, మన విండోస్ 10 అయినా సరే, విండోస్ 8 అయినా సరే, విండోస్ 7 అయినా సరే, విండోస్ XP అయినా సరే, అది మన దగ్గర ఏ పెన్ డ్రైవ్ అయితే ఉందో ఆ పెన్ డ్రైవ్ కాపీ చేసుకున్న తర్వాత మనం తీసి, కాపీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే అప్పుడు మనం బూటబుల్ పెన్ డ్రైవ్గా మారిపోతుంది. అలా కూడా మారలేదంటే నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, ఇది ఎలా అన్నా అని చెప్పండి.
నేను దానికి కొన్ని కామెంట్లు ఉంటాయి, అవి చెప్తాను. అవి మీరు ఫాలో అయిపోతే మీ పెన్ డ్రైవ్ నార్మల్ పెన్ డ్రైవ్ బూటబుల్గా మారిపోతుంది. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది. అంటే ఒక 3 సార్లు రీస్టార్ట్ అవుతుంది. మనం చేసేటప్పుడు ఇన్స్టాల్ చేసేటప్పుడు 3 సార్లు రీస్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నా ఓఎస్ అనేది పక్కాగా పాత డిలీట్ అయిపోయి కొత్తగా అవుతుందన్నమాట. ఇంతకుముందు నాది విండోస్ 32 బిట్టు, విండోస్ 7 32 బిట్టు ఉండేది. ఇప్పుడు విండోస్ 7 విండోస్ 7 64 బిట్టు ఇప్పుడు వేసాను నేను. అది కొత్తగా మనకు చూపిస్తుంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ మీరు మీ సిపిఓ నేమ్ ఇచ్చుకోండి. అంటే మీ నేమ్ ఏందో, మీ సిపిఓకి ఏం నేమ్ కావాలనో ఆ నేమ్ ఇచ్చుకోండి. నా పేరు స్వామి అని ఇచ్చుకున్నాను, స్వామి పీసీ అని ఇచ్చేసాను. అక్కడ కాపీ చేస్తాను. అంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి కింద వచ్చేసింది, అక్కడ ఇచ్చేసాను. తర్వాత కరెక్ట్ రాలేదు, సారీ, అక్కడ తీసేసి ఓన్లీ స్వామి అని, అంటే 2 సార్లు స్వామి అని వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఏమడుతుందంటే చూడండి ఫ్రెండ్స్, మనకు ఇది ప్రొడక్ట్ కీ అని అడుగుతుంది. మనకు అవసరం లేదు, ప్రొడక్ట్ కీ లేదు కదా, బ్యాక్ కొట్టేయండి. ప్రొడక్ట్ కీ ఉంటే ప్రొడక్ట్ కీ ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, పైవి 2 గ్రీన్ కలర్లో ఉన్నాయి, కింది ఒకటి రెడ్ కలర్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు టైమింగ్ అని వస్తుంది. ఈ టైమింగ్ ఏం తీసుకోవాలంటే మనము న్యూ ఢిల్లీ అని తీసుకోవాలి. న్యూ ఢిల్లీ అని తీసుకుంటే మనము ఏపీలో ఎక్కడ ఉన్నా సరే న్యూ ఢిల్లీ అని తీసుకుంటే మనకు టైం కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. టైము డేటు అదే సెట్ అవుతుంది. నేను న్యూ ఢిల్లీ అని తీసుకున్నాను. నేను ఉండేది హైదరాబాద్లో. న్యూ ఢిల్లీ అని తీసుకున్నాను. చూడండి, టైం సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్కి వెళ్తున్నాను. నెక్స్ట్కి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏమొస్తుందో. మళ్ళీ ఏమంటుంది, షట్ డౌన్ అని వస్తుంది. అంటే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత రీస్టార్ట్ అయింది. అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఏమంటుంది, వెల్కమ్ అని వచ్చింది. ఇక్కడ అంటే మీరు పవర్ ఆఫ్ చేయొద్దు. మీ సిస్టమ్కున్న ఏదైనా ఇప్పుడు పవర్ బటన్స్ ఏవైనా ఆఫ్ చేయొద్దు అని అక్కడ చెప్తుంది. అది అంటే దానికి సంబంధించిన ఫైల్స్ అవి ఇంకా అప్లోడ్ చేసుకుంటుంది అన్నమాట. కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు నాకు విండోస్ 7 మనకి ఇప్పుడు పూర్తిగా టోటల్గా న్యూ విండోస్ 7 32 64 బిట్టు మనకు వచ్చేసింది. అది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు ఆర్ఎంఆర్కు ఎలా రావాలి, మన డిస్ప్లే మీద అంటే మన కంప్యూటర్ మీద ఎలా కనిపించాలి అనేది అన్నీ చూపిస్తుంది. చూసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి డిలీట్ అనే ఆప్షన్ ఒకటే వచ్చింది కదా, మిగతా ఆప్షన్ రావాలి మనకు. మై కంప్యూటర్ అని రాలేదు కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా మీరు ఎలా చేస్తున్నానో అలా చేయండి. మీరు కూడా ఆప్షన్ లాగా అక్కడ వచ్చేస్తాయి చూడండి. వచ్చేసినాయి కదా, ఆప్షన్ అలా వచ్చేసినాయి. ఓకే చూడండి, ఆప్షన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి 64 బిట్టు చూస్తున్నారా, 64 బిట్టు నేను చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, 64 బిట్ చేశాను. ఇలా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, మీరు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి,
నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే ఎటువంటి అప్డేట్స్ పెట్టినా మీ మెయిల్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వీడియో వాచింగ్.